మనిషి వెళ్తాడు, పాట మిగులుతుంది. మనిషి వెళ్తాడు, పాట మిగులుతుంది. ప్రతి మనిషికి ఒక గొంతు ఉంటుంది, కానీ ప్రతి గొంతుకి ఒక మనిషి ఉండడు. కొన్ని గొంతులు తమ ఆకలిని పలుకుతాయి, కొన్ని తమ ఆనందాన్ని పలుకుతాయి. అరుదుగా కొన్ని గొంతులు తమను దాటి ప్రజల్లో మలుస్తాయి. ఆ గొంతులో ఒక మనిషి మాత్రమే ఉండడు. ఒక పొలం, ఒక గని, ఒక గూడెం, ఒక అడవి, ఒక తల్లి, ఒక బిడ్డ. ఆ గొంతులో ఒక జాతి శ్వాస ఉంటుంది. అలాంటి గొంతులు కాలానికి ఊపిరి పోస్తాయి. కొన్ని గొంతులు విత్తనాలవుతాయి, ప్రజల్లో మొలుస్తాయి. అందుకే వాటి నిశ్శబ్దం కూడా వినిపిస్తుంది. ఒక దశ వస్తుంది, పాట గాయకుడిని మించిపోతుంది. అప్పుడు గొంతు మనిషిది కాదు, ప్రజలది. పక్షి పాడటం నేర్చుకోదు, నది పారటం నేర్చుకోదు, చెట్టు నీడనివ్వటం నేర్చుకోదు. అలాగే కొంతమంది మనుషులు తమ కోసం బతకరు. ఆకలిని పలుకుతారు, గాయాన్ని పలుకుతారు, ఆశను పలుకుతారు. అప్పుడు ఆ గొంతు ఒక మనిషిదిగా మిగలదు. అది ఒక కాలం అవుతుంది.
మనిషి వెళ్తాడు, పాట మిగులుతుంది. మనిషి వెళ్తాడు, పాట మిగులుతుంది. శరీరం అలసిపోతుంది, గొంతు నిశ్శబ్దమవుతుంది. కానీ ప్రజల శ్వాసలో ఒక స్వరం, చేతుల్లో, గుండెల్లో, తరాల్లో. మనిషి వెళ్తాడు, పాట మిగులుతుంది. అలాంటి గొంతుకు ఒక పేరు ఉంది, నాగన్న. అరుణోదయ నాగన్న. అజంతా ఎల్లోరా అమరావతి చూడు, ఓరుగల్లు హంపి విజయనగరం చూడు, మోహంజదారో హరప్ప చూడు. ఏదేది చూచేది ఒక్కటే, ఈ సింపులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. బండరాళ్ళను వెన్న పూసగా చేసి, అందచందాలున్న బొమ్మలుగా మలిచి, నాదూకు నగిసీలు చెక్కి, రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. రాళ్ళదేమిటి రాగాలు పలికించి, రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి, భావభావాలతో జీవ కళలు లిఖించి, ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. వేయి స్తంభాలను వెలుగులతో నింపి, పాలరాతుల పైన కాంతులే అద్ది, పుల్లు గోపురాలు గొప్పగా గట్టి, మునివేళ్ళు ఉలి చేసి రాళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి, రాదు ఏ రాణి ఎవరు కట్టించినా, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, ఖండకోసి కోట రాళ్ళుగా పేర్చిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. భాషలు చెప్పే భావనా చిత్రాలు, వెనక చరితను చాటు వెనలేని రత్నాలు, అఖిల భారతదేశమలరిల్చు శిల్పాలు, ఊరూరు నా కలల పేరు మోగించిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో.
పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవాళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో. బ్యాలీ వేసినటువంటి హైదరాబాద్ నగర కమిటీకి, అలాగే రచన దర్శకత్వం వహించినటువంటి లిల్లే సురేష్ అన్నకు విప్లవ అభినందనలు తెలియజేస్తూ, ఈ రచన దర్శకత్వం వహించినటువంటి లిల్లే సురేష్ అన్నని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.